నమస్కారం. టీసీసీ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. టీసీసీ న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. కొబ్బరి తోటలో ఎగ్గిన నాగబాబు నిర్వహణలో దేవి మహంకాళమ్మ జాతర మహోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. పాల్గొన్న వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీలు. ఆకుతీగపాడులో ఆదివారం రాత్రి ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ నేత కొట్టు సత్యనారాయణ. ట్రూఅప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలతో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ భోగి మంటలలో విద్యుత్ బిల్లులు వేసి దగ్ధం చేసిన సిపిఎం నాయకులు. జువ్వలపాలెంలో బలిసలమ్మ వారికి గ్రామోత్సవ సేవ చేసిన జువ్వలపాలెం ప్రముఖులు. భీమడోలులో మాజీ సర్పంచ్ స్వర్గీయ మంచం గోపాలకృష్ణయ్య విగ్రహ వార్షికోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమం చేసి నివాళులు అర్పించిన గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు. తాడేపల్లిగూడెంలోని కొబ్బరి తోటలో వేంచేసి ఉన్న శ్రీ దేవి మహంకాళమ్మ తల్లి 45వ వార్షిక జాతర మహోత్సవాలు నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షుడు ఎగ్గిన నాగబాబు ఆధ్వర్యంలో సోమవారం వేడుకగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మధ్యాహ్నం కలశ స్థాపన జరిగింది. ఎమ్మెల్యే చేతుల మీదుగా అమ్మవారి రథోత్సవం ప్రారంభమైంది. జిల్లా అర్చక సమాఖ్య అధ్యక్షులు కొడవటగంటి వెంకట నరసింహాచార్యులు, అనుమోలు సాయి పంతులు ఆధ్వర్యంలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరిగాయి. భీమవరం మావుళ్ళమ్మ తల్లివారి దేవస్థానం నుండి అమ్మవారికి చీర, సారే తీసుకొచ్చారు. రమేష్ కూల్ పాయింట్ పాలేపు వెంకటేశ్వరరావు కుమారులు పాలేపు రమేష్, అనిల్లు అమ్మవారికి 45 కిలోల లడ్డూ ప్రసాదాన్ని సమర్పించారు. జాతర ఉత్సవంలో గరగల నృత్యాలు అమ్మలాపురం వారిచే నాసిక్ బ్రాండ్, రాజమండ్రి వారిచే కాంతార, కాళికా నృత్య ప్రదర్శన, సూర్య ఈవెంట్స్ వైజాగ్ వారిచే సినీ మ్యూజికల్, కోలాటం, డీజే సౌండ్లు ఊరేగింపులో ఉన్నారు. జాతర మహోత్సవంలో నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, బీవీఆర్ కళాకేంద్రం వ్యవస్థాపకులు బొద్దాల వెంకటరామారావు, కూటమి నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, వర్తనపల్లి కాశీ, రామగాని శ్రీను తదితరులు పాల్గొన్నారు. గెలుపు పట్టుకోండి ఒకసారి. మాంగాళమ్మ ఉత్సవాల్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మిత్రులు నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఎగ్గిన నాగబాబు గారికి, నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ వారికి, అందరూ మేమంతా ఇక్కడ కలవడానికి కారణం మాంగాళమ్మ తల్లి ఉత్సవాలని 45 సంవత్సరాలుగా ఎంతో ఘనంగా, మరి ఇది ఒక బాధ్యతగా, ఘనంగా అంటే బాధ్యతగా సాగరీ చేయడం చాలా కష్టం. మరి అందరినీ పిలవడం, అందరినీ ఒక చోట తీసుకురావడం, తాడేపల్లి పట్టణంలో కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ తీసుకొచ్చి మరి పందిట్లో సన్మానాలు చేయడం ఒక కార్యక్రమంగా పెట్టుకుని, మరి 40 సంవత్సరాలంటే జీవితంలో 3 వంతుల భాగం అమ్మవారి సేవకి మరి ఆయన వినియోగించినందుకు వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మావుళ్ళమ్మ గుడి ఈవో గారు మరి విధిగా 6 సంవత్సరాల నుంచి ఇక్కడికి మరి సారి పంపినందుకు వారికి కూడా నా కృతజ్ఞత పట్టణం తరఫున ఎమ్మెల్యే కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. మరి 10 సంవత్సరం కూడా మన అందరం ఉన్నంతకాలం
ఇలాంటి గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ ఉత్సవాలన్నీ కూడా బాగా జరగాలి. అందరికీ సంక్రాంతి లక్ష్మి దయ వల్ల మనందరికీ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కూడా మంగళంతో ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నా. అమ్మవారి దయ వల్ల మరి అందరికి కూడా ఈ ఊరికి మంచి చేసే అవకాశాన్ని అమ్మవారిని ఇమ్మని నేను కోరుకున్నా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ కూటమి ప్రభుత్వం కత్తిమీద స్వామి లాంటిది. ప్రతి రూపాయిని చూసి ఖర్చు పెట్టవలసిన అవసరం మరి చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని జోడించి ఈ 6 నెలలైనా గడిచింది. చెప్పాలంటే ఇంకొకళ్ళు ఎవరినైతే ఆ సీటు వదిలి పారిపోయే పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా అన్ని పనులు జరగాలి, సకల సౌకర్యాలు ప్రజలకు అందాలని నిరంతరం తపన పడేటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి ఆయన తోడుగా ఉన్నటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మరి ఈ గడిచిన 6 సంవత్సరాలు కూడా నిధులు మరింతగా ఇచ్చి ఇవాళ మనకి ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా మనం ప్రెస్కి ఏది ఇవ్వకూడదు అనేది ఏంటంటే ఇటు విషయంలో మనం చూసాం ఎంత ఇబ్బంది పడ్డామో. అదేవిధంగా పనిలో వాళ్ళే మనం డప్పు కొట్టుకుంటాం కంటే పని చేసి ఊరికి చూపించాలనే ఆలోచనతో అందరూ పనిచేస్తూ ఉన్నాం. మీ అందరు సహకారం ఇచ్చారు, నన్ను గెలిపించారు. మరి అందరికీ కూడా తప్పనిసరిగా మంచి జరిగే శక్తిని అమ్మవారు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నా శక్తి సరిపోయేలా లేదు ఇప్పుడు. ఎందుకంటే డబ్బు కావాలి మెయిన్. డెవలప్ చేయాలని మనసులో ఉన్నప్పుడు కూడా నాకు కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ఇంకా లేకపోతే ఉన్న మంత్రులకు కానీ అందరికీ చేయాలని ఉంది. కానీ వాళ్ళ రాక్షస ప్రభుత్వం 5 సంవత్సరాల్లో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి డబ్బంతా దోచుకుని మరి దాచుకున్నటువంటి సందర్భం మీకు తెలుసు. మరి అమ్మవారి దయతో ఆ డబ్బంతా కూడా వెనక్కి రావాలి, కక్కించాలి. ఎవరైతే అన్యాయంగా సంపాదించారో ఆ డబ్బంతా కూడా మళ్ళీ ప్రజలే ఖర్చు పెట్టే విధంగా ఆవిడే చేయాలని చెప్పి నేను ఇప్పుడు కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే అన్యాక్రాంతంగా వచ్చిన డబ్బు అన్యాక్రాంతంగానే పోద్దని నమ్మకం నాకు ఉంది. ఖచ్చితంగా అదే జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో మన తాడేపూడి కాన్స్టిట్యున్సీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, మరి భారతదేశం కూడా అభివృద్ధి చెందాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా. మరిన్ని ఇన్ని సంవత్సరాలు నాగబాబు గారు ఈ కార్యక్రమాలు చేసుకుంటూ మనందరూ కలిసిమెలిసి ఈ కార్యక్రమాలు అందరూ భాగస్వాములు చేసినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు. ఎగ్గిన నాగబాబు గారి ఆధ్వర్యంలో నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ 45 సంవత్సరాలుగా మహంకాళమ్మ ఉత్సవాలు నిర్వహించడం అనేది మదావహం. ఎందుకంటే ఈ కార్యక్రమాలన్నీ ఒక పండుగ వాతావరణంలో 10 రోజులు కూడా అనేక కార్యక్రమాలను ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ పట్టణంలోనే కాక ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న వార్డులన్నిటికీ కూడా ప్రాచుర్యం కలిగిన తల్లి మహంకాళమ్మ తల్లి. ఆ మహంకాళమ్మ తల్లికి చక్కటి ఆలయాన్ని మరి ఈవేళ నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ నిర్మాణం చేయడం జరిగింది. మరి అలాంటి ఆలయం ఈవేళ ఎక్కడా కూడా అటువంటి చక్కటి విగ్రహంతో మరి ఎంతోమంది వేద పండితుల ఆశీర్వాదాలతోటి ఆ ఆలయ నిర్మాణం జరిగింది. ఈవేళ ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఎంత వైభవోపేతంగా చేయడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా 25,000 మందికి అన్నదానం చేయడం అనేది మరి అది చెప్పనలవి కాదు, అది చాలా కష్టతరమైంది. అయినా సరే ఆ కార్యక్రమాన్ని మరి నాగబాబు గారు వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో పెద్ద ఎత్తున చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి మహంకాళమ్మ ఆశీర్వచనాలతో మరి రాబోయే రోజుల్లో తాడేపల్లిగూడెం పట్టణంలో మరి కూటమి తరపున శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరిన్ని పట్టణానికి హంగులు నెలకూర్చే విధంగా మరి ఈవేళ ఎయిర్పోర్టు రాబోతుంది. అలాగే మెడికల్ కళాశాలకు తేవడానికి కూడా మరి ఆయన ప్రయత్నాలు ప్రారంభించడం జరిగింది. ఈవేళ కుంటుపడిపోయిన రోడ్లన్నీ కూడా ఏదైతే మరి నిర్మాణం చేయాలనుకున్న రోడ్లన్నీ ముందుగా మరి ఆ గోతులన్నీ కూడా పూడ్చి ఈవేళ సంక్రాంతికి ఎవరికీ ఇబ్బంది లేకోకుండా చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి ఎన్డీఏ ప్రభుత్వంలో మరి శాసనసభ్యుల ఆధ్వర్యంలో జరిగినందుకు హృదయపూర్వకంగా శాసనసభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 45వ వార్షికోత్సవం నవోదయ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో మహంకాళమ్మ తల్లి జగన్మాత ఉత్సవాలు ప్రారంభం. ఈరోజు 45వ వార్షికోత్సవం ఉత్సవాలు ప్రారంభమైనాయి. అలాగే ముఖ్యంగా మా ఊళ్ళమ్మ గుడి దగ్గర నుంచి జరిగిన 8 సంవత్సరాల నుంచి మన ప్రతి సంవత్సరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వారు సారీ తీరా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఈ మహంకాళమ్మ ఉత్సవాల ప్రారంభ సందర్భంగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ మరి మనం ఎంతో
ఈ నవోదయ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో మరి 45 సంవత్సరాలు చేయడం మాటలు కాదు. ఈ 21, 22, 23 ఈ పక్కన తాడేపల్లిలో ఉన్న ఈ 4-5 వార్డులకు సంబంధించి అలా పట్టణంలో కూడా ఎంతోమంది భక్తులు ఈ మహంకాళమ్మ దేవ దర్శనానికి 10 రోజులు రావడం జరుగుద్ది. మరి ఇవాళ కలస్థాపన జరిగిన కాడి నుంచి నిత్యం పూజా సామాగ్రితో దీప నైవేద్యాలతో మరి ఎన్నో ఇందా చెప్పిన నాగబాబు చెప్పిన ఆత్మీయంగా ఎన్నో పూజా కార్యక్రమాలు ఈ వారం 10 రోజులు జరుగుతాయి. అదే కాకుండా ప్రతిరోజు సాయంత్రం ఓ చక్కటి కార్యక్రమం భక్తజనానికి మన కన్ను విందుగా ఉండే విధంగా మరి మంచి వ్యక్తులతో మరి ప్రోగ్రాం కూడా జరుగుతాయి. ఇక్కడ ఇదేమైనా మహంకాళమ్మ కరుణాకటాక్షాలతో ఈ వార్డులు కానీ ఈ పట్టణం కానీ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మరి ఎంతో సుక్షామంలో ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా అమ్మవారి కరుణాకటాక్షాలు నిండుగా మెండుగా ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ధనధాన్యాలు, సుఖ సంతోషాలు ఇచ్చి అందరూ దీవించాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం నుంచి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నుంచి ఇక్కడ ఈ తాడేపల్లిగూడెంలోని శ్రీ మహంకాళమ్మవారి జాతరకి సందర్భంగా సారి తెచ్చే అవకాశం ఇచ్చిన ఇద్దరు అమ్మవార్లు కూడా నేను ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దీనికి విశేష ఖర్చు చేస్తున్న గౌరవనీయులు ఎగ్గిన నాగబాబు గారు ఫ్రెండ్స్ క్లబ్ గారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు గత 40 సంవత్సరాలుగా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారిని అందరినీ కలుపుకొని అత్యంత వైభవంగా కళగా తీర్చిదిద్దుతున్నందుకు అమ్మవారి ఆశీస్సులు వాళ్ళందరికీ ఎవరైతే కలిసి వస్తున్నారో వాళ్ళందరికీ నాగబాబుతో సహా అందరికీ కలిసి వచ్చి అమ్మవారి ఆశీస్సులతో వాళ్ళ అఖండ వైభవాన్ని వాళ్ళు వారి కుటుంబ పొందాలని కోరుకుంటున్నాను. అమ్మవారి నుంచి ఈ సారి ఇచ్చే అవకాశం ఇచ్చిన అమ్మవార్లు ఇద్దరికి కూడా నేను ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత 10 సంవత్సరాలుగా అమ్మవారి సారి ఇచ్చే అవకాశం భాగ్యం ఇంత అద్భుతమైన అమ్మవారికి ఆ సారి ఇచ్చే అవకాశం కలిగినందుకు కూడా పూర్వజన సుకృతం కొద్దీ ఇలా జరుగుతుందని కూడా అనుకుంటున్నాను. అంత వైభవంగా ఈ ఉత్సవాలు కూడా బాగా జరుగుతున్నాయి. దేవి మహంకాళమ్మ వారి 45వ వార్షిక జాతర మహోత్సవాల సందర్భంగా ఈరోజు కలశ స్థాపన కార్యక్రమంతో ఈ 10 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మన ప్రీతమ నాయకులు, మన ప్రీతమ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, భీమవరం ఆలయం నుంచి మావుళ్ళమ్మ ఆలయం నుంచి అక్కడి నుంచి సీరే అమ్మవారికి తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అమ్మవారికి అందించడం జరిగింది. ఇక్కడి నుంచి 10 రోజుల పాటు నిరంతరం కూడా అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆఖరి రోజున అన్న సమారాధన సుమారు 25,000 మందికి కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ 10 రోజుల పాటు కార్యక్రమాలు జయప్రదం చేయాలని, అలాగే మేము ఆహ్వానించిన వెంటనే ఈ కార్యక్రమానికి వచ్చి అమ్మవారి మహంకాళ అమ్మవారి కార్యక్రమాన్ని తమ చేతుల మీదుగా ప్రారంభించినటువంటి సోదరులు ఎమ్మెల్యే గారు కానీ, అలాగే బాబ్జీ గారు కానీ, ఈతకోట తాతాజీ గారు, ఇతర పెద్దలందరికీ కూడా మన ఆలయ కమిటీ తరఫున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెంటపాడు మండలం ఆకుతీగపాడులో ఆదివారం రాత్రి జరిగిన ముత్యాలమ్మ అమ్మవారి జాతర సేవా మహోత్సవాలలో మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. ఆ వార్డు గ్రామ సర్పంచ్ తాసం వెంకటేశ్వర్లు, మండల వైసీపీ అధ్యక్షులు కైకాల శ్రీనివాస్, మండల వైస్ ప్రెసిడెంట్ కొనతాల వెంకట్రావు, జడ్పీటీసీ మాజీ సభ్యులు ఆకుతీగపాడు బాబు, మాజీ సర్పంచ్ బొద్దన ధనరాజు, నిమ్మల పెద్దకాపు తదితరులు స్వాగతం పలికారు. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ తాను దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ముత్యాలమ్మ గుడికి 13 లక్షలు, శివాలయం గుడికి 1 కోటి రూపాయలు, గ్రామంలో మెయిన్ సీసీ రోడ్డుకు 3 కోట్ల రూపాయలు మంజూరు చేయించానన్నారు. ఎన్నికలు రావడంతో తాత్కాలికంగా ఆ పనులు ప్రారంభం కాలేదన్నారు. గ్రామస్తులు జాతర శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి వెంట వైసీపీ నాయకులు కర్రి భాస్కర్రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ చోడగిరి చిన్నబాబు, బోనం వీరయ్య, దాసిబాబు తదితరులు ఉన్నారు. ఆకుతీగపాడు గ్రామంలో వేయించేసి ఉన్న ముత్యాలమ్మవారి జాతర మహోత్సవం ఇవాళ అమ్మవారు పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్ళే కార్యక్రమం జాతరతోటి ప్రారంభమవుతుంది. సేవ ఇవాళతో సేవ మొదలవుతుంది.
ఆ తర్వాత మళ్ళీ జాతర కార్యక్రమం అందరూ చుట్టాలని బంధువులు పెంచుకోవడానికి. ఈ ముత్యాలమ్మ వారి దేవాలయాన్ని ఏదో మా మొక్కమట్ల వంశం వారి పుట్టింటిగాను, కొల్లూరు వారి కుటుంబం అత్తల్లిగాను ఆనవాయితీగా జరుపుకోవటం అన్నది ఈ గ్రామ ప్రజలందరికీ పెద్దలందరూ కూడా ఆనవాయితీగా గౌరవంగా ఐకమత్యంగా జరుపుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఆలయాన్ని గ్రామ పెద్దలందరూ కలిపి నిర్మాణం చేసుకోవాలని మొదలుపెట్టాను. తర్వాత నేను ఎండోమెంట్ మినిస్టర్ అయిన తర్వాత ఒక ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా నేను రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇంకా ఆలయానికి సంబంధించి కొన్ని పనులు మిగిలిపోయినాయి, అది పూర్తి అయ్యేలాగా మీరు సహకారం చేయాలన్నారు. దానికి ఎస్టిమేషన్ ఎంత అవుతుందంటే 20 లక్షల దాకా అవుతుందన్నారు. ఒక 6.5 లక్షలు మీరు పెట్టుకుంటే 13.5 లక్షలు నేను ఇస్తానని ఆ 13.5 లక్షలు కూడా రిలీజ్ చేసి ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి అయ్యేలాగా చేశాం. సిసి రోడ్లు వేసాం, రైలు కట్టించాం, మరి గ్రామానికి సంబంధించిన సచివాలయం కట్టాం, రైతు భరోసా కేంద్రం కట్టాం, హాస్పిటల్, అన్ని రకాలుగాను మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ప్రజల్లో మంచి అనిపించుకోవాలి, ప్రతి ఇంటికి న్యాయం చేయాలని మనం తాపత్రయపడ్డాం. అదే కార్యక్రమాలు చేసాం, అందరికీ న్యాయం చేసాం. అంతకు మించి మేము ఇంకేదో చేస్తామని భ్రమ పెట్టారు. అంతకు మించి మనం హామీ ఇస్తే మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కాబట్టి మనం ఎంతగా ఇవ్వగలమో అంత ఇస్తామని మనం చెప్పాం. అంతకు మించి డబ్బులు ఇస్తామని వాళ్ళు చెప్పారు. ఏదేమైనా మనం ప్రజల్లో తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి మళ్ళీ మన పని మనం చేస్తూ ఉంటే మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తెలియజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదానితో చేసుకున్న విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లు వెనక్కి తీసుకోవాలంటూ పెంటపాడు గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లులను భోగి మంటలలో వేసి దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా సెక్రటరియట్ సభ్యులు చింతకాయల బాబురావు, సిపిఎం మండల కన్వీనర్ సిరవరపు రంగారావు, చెర్ల పొల్లారెడ్డిలు అతిథులుగా పాల్గొని మాట్లాడారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, ట్రూఅప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు తగ్గించాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బంకురు నాగేశ్వరరావు, మీసాల శ్రీను, పెనుగంటి దుర్గా, చెర్ల సత్యనారాయణ రెడ్డి, సత్తి కనికిరెడ్డి, వెలగల సాయి, మణికంఠరెడ్డి, చెర్ల రోహిత్ రెడ్డి, మెరుపో జాన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున విద్యుత్ ఛార్జీలు భారాలు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. జనవరి నెలలో వచ్చినటువంటి బిల్లులో 5 రకాలు అదనపు భారాలతోటి విద్యుత్తు సాధారణ ప్రజానికానికి భారం అయిపోయేటువంటి పరిస్థితిగా ఈ రోజున ప్రభుత్వం పూనుకుంది. మరి ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిన సందర్భాల్లో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఆనాడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు, కూటమి పార్టీలు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి బాధుడు 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 పేరుతోటి విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పి ఆనాడు నిరసన తెలియజేసింది. అలాగే వ్యవసాయానికి వేసేటువంటి మీటర్లని మరి పగలగొట్టాలి, వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు అంగీకరించకూడదని చెప్పి ఆనాడు చెప్పారు. అలాగే విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్ళింది ఆనాడు తెలుగుదేశం పార్టీ. మరి ఎన్నికల సందర్భంలో మా కూటమి ప్రభుత్వం వస్తే విద్యుత్ ఛార్జీలు మేము పెంచాం, స్మార్ట్ మీటర్లు మేము అంగీకరించమని చెప్పి ఎన్నికల వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు. మరి అధికారంలోకి వచ్చిన వెంటనే గత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదానితో ఒప్పందం చేసుకోవడం ద్వారా వేలాది కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచారు, వాటిని కొనసాగిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం పూనుకుంటుంది. ఈ మోపిన భారాలని తక్షణమే రద్దు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా కొత్త విద్యుత్ విధానాలు తీసుకొచ్చిన నూతన విధానాలు తీసుకొచ్చారు. ఆ విధానాల ఫలితంగా ఈ రోజున మరి కొత్త
పన్నుల రూపాన మనకు వేస్తున్నారు. ఓ పక్క ప్రజానీకం ధరలు పెరుగుతున్నాయి, సామాన్యుడు బతకడమే కష్టంగా ఉంది. దీంతో పాటుగా కరెంటు ఛార్జీలు పెరిగితే మరింత భారాల ప్రజల మీద పడే పరిస్థితి కనబడుతుంది. దీని ద్వారాగా రేపొద్దున ఏదైతే స్మార్ట్ మీటర్లు ఇళ్ళకి పెడితే కరెంటు మనం రీఛార్జ్ మనం చల్లకి ఎలాగైతే చేసుకుంటామో రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనకి చల్ల డబ్బులుంటే కరెంటు ఉంటుంది, లేదైతే అర్ధరాత్రిగా ఏదైతే కరెంటు ఈ బిల్లు చల్ల డబ్బులు లేకపోతున్నాయో మరి కరెంటు కూడా ఆగిపోద్ది, ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. అందుచేత రాబోయే కాలంలో ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు వెనక్కి తీసుకోవాలి, ఈ భారాన్ని కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించాలి. లేని వాళ్ళ పెద్ద ఎత్తున ఆందోళన మరింత ఉధృతం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం 2020లో విద్యుత్ సవరణ చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించింది. ఆ చట్టం అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా చట్టం అమలు చేయకుండా వాళ్ళు దాన్ని అడ్డుకున్నారు. అయితే మన రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తామని చెప్పి రాష్ట్రంలో అమలు చేసింది. అయితే ఇవాళ మనం చూస్తున్నాం, మనం ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పి ఒక నినాదం తీసుకొచ్చారు. ఇప్పటికే వ్యవసాయ బౌరుబావులకి 18 లక్షల స్మార్ట్ మీటర్లు బిగించారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు 30 సంవత్సరాల పాటు నేను అధికారంలో ఉంటాను కాబట్టి మీ స్మార్ట్ మీటర్కి బిల్లు నేనే కడతాను, ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పి అన్నాడు ఆయన. కానీ అది జరిగింది కదా, 5 సంవత్సరాలు ఇంటికి వెళ్ళిపోయాను. అది ఇచ్చిన తెలుగుదేశం కూటమి ఎన్నికల్లోనే పెద్ద ఎత్తున ప్రచారం చేసింది, స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టేయండి, మేము 5 సంవత్సరాల్లో కూడా కరెంటు ఛార్జీలు పెంచుకోవడం మీరు నిలుపుదల చేస్తామని చెప్పి ఆనాడు చెప్పింది. ఈనాడు చేసింది ఏంటి? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కూటమి ప్రభుత్వం. ఈవేళ కరెంటు ఛార్జీలు ఈవేళ సుమారు 20,000 కోట్ల రూపాయలు అదనం భారాలను ప్రజల మీద మోపారు. ఆ భారాలు తగ్గించాలని సిపిఎం పార్టీ అలా రైతు సంఘం కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం మేము. స్థానిక జువ్వలపాలెంలో వేంచేసినటువంటి శ్రీ బలుసులమ్మ అమ్మవారి జాతర సందర్భంగా భోగి పండుగ రోజున అమ్మవారిని జువ్వలపాలెం పొరవీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం పూరి గుడిసెలో ఉంచారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి పుట్టింటి వారైన గుండుమోగుల వారు, అత్తింటి వారుగా పాదులూరి వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 2 సేవలు అనంతరం ఉగాది తర్వాత జాతర నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో జువ్వలపాలెం నాయకులు గుండుమోగుల శ్రీను, పాలూరి వెంకటేశ్వరరావు, గుండుమోగుల బలుసులరావు, జీబీఆర్, పాలూరి బోరయ్య, గుండుమోగుల తొమ్మారావు, ఆకుల బలుసులరావు, పాలూరి దొరబాబు, గుండుమోగుల సురేష్, గంటా సుబ్బారావు, మలుకుర్తి వెంకట్రావు, మడిచెర్ల సుబ్బారావు, గుండుమోగుల వారి కుటుంబ సభ్యులు, పాలూరి వారి కుటుంబ సభ్యులు, ఆకుల వారి కుటుంబ సభ్యులు, జువ్వలపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు. జువ్వలపాలెం గ్రామ దేవత బలుసులమ్మ జాతర మహోత్సవం సందర్భంగా ఈరోజు అంటే 5 సంవత్సరాలకు ఒకసారి మన జువ్వలపాలెం జాతర జరుగుతున్న పెద్దలు నిర్ణయించారు. పుట్టిల్లు గుండుమోలు అత్తంటి పాలూరుల కింద ఈ జాతర ఎప్పటి నుంచో పూర్వీకులు మా తాతలు అలాగే బలుసులు గారు, నాన్నగారు వీళ్ళందరూ కూడా అందరూ కలిపి కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పెద్దలందరూ కలిపి నిర్ణయం చేస్తారు. ఈ జాతర ఇప్పుడు అమ్మవారిని తీసుకొచ్చి పూరిల్లో పెట్టి 2 సార్లు 2 సేవలు చేసి ఆ తర్వాత జాతర నిర్ణయిస్తాం. ఆ నిర్ణయించినప్పుడు గ్రామ ప్రజలు ఇప్పుడు ఈవేళ ఒక పండగ వాతావరణం మాకు సంక్రాంతి ఎలా ఉందంటే ఒక జాతరలో ఇవాళ జాతర కింద కనపడుతుంది. ఆ టైప్లో జనం ఊరంతా కూడా కాలువతలకు వెళ్ళి బలుసులమ్మని తీసుకొచ్చి ఇప్పుడు ఇవాళ పూరిలో పెడతాం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మా చుట్టాలు బంధువులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అమ్మవారిని పూర్తిగా సహకరిస్తే పెద్దలందరూ కూడా ఒక ఏకతాటి మీద ఈ జాతర మహోత్సవం మొత్తం ఎప్పుడూ చేయలేని విధంగా ఘనంగా ఈ సంవత్సరం చేయాలని, అలాగే దీనికి ప్రతి ఒక్కరు పూర్తిగా సహకరించాలని. ఈ తాడేపల్లిగూడెంలో కూడా బలుసులమ్మకి జాతర చేయని టైంలో కూడా జువ్వలపాలెంలో మా తాత ముత్తాతల దగ్గర నుంచి ఇక్కడ జాతర చేయడం అనేటువంటిది ఒక ఆనవాయితీ. ప్రతి 5 సంవత్సరాలకి ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా ఇక్కడ జాతర చేయడం జరిగింది. ఈ సాంప్రదాయం నాకు తెలిసి మన తాడేపల్లిగూడెం మండలంలో కానీ పెండపల్లి మండలంలో కానీ ఎక్కడ జరిగి ఉండకపోవచ్చు. ఏదో ఇబ్బంది వచ్చి పోస్ట్పోన్ అవటం ఏదో జరిగి ఉండొచ్చు. ఇక్కడ ఎప్పుడు కూడా ఆ యొక్క చల్లని తల్లి ఆశీర్వాదంతో ఎప్పుడు ఏ విధమైన ఇబ్బంది రాకుండా ప్రతి 5 సంవత్సరాలకి చేయడం అనేటువంటిది ఎంతో ఉత్సాహంగా చేసే పరిస్థితి. అలాగే ఆ అమ్మవారు ఈ యొక్క గ్రామ ప్రజలకి, ఈ తాడేపల్లిగూడెం ప్రజలకి
అందరికీ కూడా ఎంతో విలువెలుపు. ఆవిడ చల్లని దీవెనతోటి ఎంతో ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఈ గ్రామ ప్రజలు అలాగే తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ రాబోయే 2 సేవలు కానీ జాతర కానీ కూడా అంతే ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ భోగి పండుగ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మనం గత 5 సంవత్సరాలు బట్టి 5 సంవత్సరాలు ఒకసారి చేసుకునే బలిసలమ్మ తల్లి జాతర కార్యక్రమం గత 2020లో పూర్తిగా చేసుకోలేకపోయాం. అప్పుడు కరోనా వల్ల లాస్ట్లో అందరూ కూడా ముక్కుబళ్ళు గట్రా తీరుకోకుండా అలా ఉండిపోయి అదే ఊపు ఇప్పుడు ఈ సంవత్సరం అది ఇది కలిపి అందరూ ప్రజలందరూ కూడా చేసుకునే విధంగా ఆ బలిసలమ్మ తల్లి ఆశీస్సులు మన ప్రజలందరికీ మన మీద అందరికీ ఉండాలని కోరుకుంటూ జోలపాలెం గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ శ్రీ బలిసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈరోజు భోగి సందర్భంగా ప్రారంభించడం జరిగింది. ప్రతి 5 సంవత్సరాలకి జరిగే ఈ జాతర మహోత్సవాలు మా తాత ముత్తాతల నుంచి కూడా ఈ ఆచారం ఉంది. అలాగే ఈరోజు అమ్మవారిని కాలవతలో ఉన్నటువంటి అమ్మవారిని గ్రామోత్సవం చేసి గ్రామంలో ఊరేగింపుగా తీసుకొచ్చి అనంతరం ఇక్కడ ఉన్నటువంటి పూరి గుడిసెలో ఉంచడం జరుగుతుంది. అలాగే వచ్చే నెల ఒక సేవ మరి ఒక నెల ఇంకో సేవ చేసి అనంతరం ఉగాది అనంతరం భారీ ఎత్తున జాతర చేయడం జరిగింది. ఈ జాతర కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ ఆంధ్రప్రదేశ్లో కాదు దేశంలో నలుమూలలో ఎక్కడున్నా సరే అందరూ కూడా ఈ గ్రామానికి విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆ బలిసలమ్మ తల్లి ఆశీస్సులతో ఈ జోలపాలెం గ్రామం అంతా సుభిక్షంగా ఉంటుందని, అలాగే ఈ తాడేపల్లిగూడెం పట్టణం పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఆ అమ్మవారి దీవెనలతో ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ బలిసలమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ భీమడోలు గ్రామ మాజీ సర్పంచ్ స్వర్గీయ మంచం గోపాలకృష్ణయ్య విగ్రహ వార్షికోత్సవం పురస్కరించుకుని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి సోమవారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శానిటేషన్ సిబ్బందికి దుప్పట్లు, స్వీట్లు పంపిణీ చేశారు. మంచం గోపాలకృష్ణయ్య గ్రామాభివృద్ధికి చేసిన సేవలను గ్రామ నాయకులు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంచం రవీంద్ర గణేష్, ఈతకోట సుబ్బారావు, వనుకూరి మురళీకృష్ణ, ఎడ్ల నాగేశ్వరరావు, కొల్లి సత్యనారాయణ, ఎర్రంశెట్టి ఏడుకొండలు, మంచె నాగు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మంచం గోపాలకృష్ణ గారి యొక్క ద్వితీయ విగ్రహావిష్కరణ దినోత్సవాన్ని జరపడం జరిగింది పంచాయతీ ఆఫీస్ ఆవరణలో. దీనికి గ్రామస్తులందరూ ఇచ్చేశారు, వారి కుటుంబ సభ్యులు కూడా ఇచ్చేశారు కాకినాడ నుంచి. విగ్రహావిష్కరణ దినోత్సవం సందర్భంగా పేదలకి, ముఖ్యంగా ఈ పంచాయతీ సిబ్బంది క్లాస్ 4 వాళ్ళకి దుప్పట్లు పంచడం జరిగిందని తెలియజేయడం జరుగుతుంది. ఆయన 27 సంవత్సరాలు సర్పంచ్గా భీమడోలు గ్రామానికి సర్పంచ్గా పనిచేసి ఎనలేని సేవలు అందించారు. ఆ సేవలకు గుర్తుగా వారి యొక్క విగ్రహాన్ని పంచాయతీ ఆఫీస్ ఆవరణలో నిర్మించడం జరిగింది, విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. మరి ఇది ద్వితీయ వార్షికోత్సవం విగ్రహావిష్కరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఆయన సేవలు ఆయన ఉన్నా లేకపోయినా వారి సేవలకు గుర్తుగా గుర్తించి ఈ గ్రామం ఎప్పటికీ వారిని గుర్తుంచుకునే విధంగా మరి వారి విగ్రహాన్ని ఆవిష్కరించడమే కాకుండా ప్రతి సంవత్సరం విగ్రహావిష్కరణ దినోత్సవాన్ని జరపడం అనేది చాలా గొప్ప విషయంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్
ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG డిమాస్ ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ICU, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి ముక్కు గొంతు విభాగం, ENT, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, BSNL ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. పెంటపాడు మండలం ఆకుతీగపాడు గ్రామంలో గ్రామదేవత ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవ సేవా కార్యక్రమం ఆదివారం రాత్రి వేడుకగా జరిగింది. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామ సర్పంచ్ దాసం వెంకటేశ్వర్లు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఎమ్మెల్యేను సత్కరించారు. జడ్పీటీసీ మాజీ సభ్యులు ఆకుతీగపాడు బాబు, మాజీ సర్పంచ్ బొద్దన ధనరాజు, కొడవటిగంటి వెంకట నరసింహాచార్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. సన్నాయి మేళం, గరగ నృత్యాలు, తీన్మార్, డప్పులు, బాణసంచాలతో జాతర ప్రారంభమైంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భోగి పండుగ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్పర్సన్ దేవతి పద్మావతి నివాసంలో భోగి పండుగ వేడుకలను నిర్వహించారు. పిల్లలకు భోగి పళ్ళు వేసి ఆమె ఆశీర్వదించారు. హేస్టిప్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం భోగి పండుగ వేడుకలు జరిగాయి. ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు తిరుమల సూరిబాబు, కార్యదర్శి ఏ శ్రీనివాసరావు, అసోసియేషన్ ప్రధాన సమన్వయకర్త కూచిపూడి అనిల్ కుమార్, కమిటీ సభ్యుల నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. వాకర్స్ ఉల్లాసంగా, సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంతో భోగి మంటల వద్ద గడిపారు. ఒకరికొకరు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అసోసియేషన్ సాంస్కృతిక విభాగపు సమన్వయకర్త కోపెల్లి శ్రీనివాస్ చేసిన హరికథ కళారూపం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ఆర్సీ కప్పల నరసింహమూర్తి, విఎన్ ప్రసాద్, మాకా శ్రీనివాస్, ఏ రామకృష్ణ, దోలం నాగరాజు, ఎస్ గణపతిరాజు, జి సత్యనారాయణమూర్తి, బడుగు చంద్రశేఖర్,
బాక వెంకటేశ్వరరావు, బుచ్చిరెడ్డి, కుమారస్వామి, కంచర్ల లక్ష్మీనరసింహం, డాక్టర్ కె సాయి పృథ్వీ, వంగిన వెంకటేశ్వరరావు, వీరబ్రహ్మం, పరశురాం, విజయలక్ష్మి, వైష్ణవి, మేరీ, వజ్రమ్మ, నూకరాజు, కె రామ్మోహన్ రావు, డి సత్యనారాయణ, ఏవి బాపనమ్మ, వర్షిక, కొండబాబు తదితరులు పాల్గొన్నారు. మన వాకర్ సభ్యులకు, వారి కుటుంబ సభ్యులకు, వారి పిల్లా పాపలకు, మనవలకు అందరికీ పేరు పేరున భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఇలాంటి మనం ఈ రోజున ఏర్పాటు చేసుకున్న మన ఇలాంటి భోగి కార్యక్రమాలు, అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు మన కుటుంబ సభ్యులందరం కలిసి ఇలా గ్రూపుగా సమూహంగా చేసుకుంటూ ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని పంచుకోవాలని, ఈ విధంగా మరి అందరికీ మన కుటుంబ సభ్యులందరికీ ఈ సంవత్సర కాలం అంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వారి కుటుంబాలంతా హ్యాపీగా ఉల్లాసంగా ఉండాలని, దానికి తగిన శక్తి భగవంతుడు అభయాంజనేయ స్వామి కూడా ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్ ప్రపంచంలోనే పేరెన్నికైనటువంటి ఒక అసోసియేషన్ ఇది. ఈ అసోసియేషన్ సాంప్రదాయబద్ధంగా ఈ రోజున అందరూ కూడా సాంప్రదాయ దుస్తుల్లో భోగి మంట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ అసోసియేషన్ ప్రతి ఒక్కరూ కూడా 60 వాళ్ళు కూడా 16లోనే కనిపిస్తూ ఉంటారు, 60 వాళ్ళు కూడా 16లోనే ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలంటే తాడేపల్లి ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్లో సభ్యులే ఉండాలనే ఘనతని చాటి చెప్తున్నటువంటి ఈనాటి ఈ కార్యక్రమాన్ని భోగి మంట కార్యక్రమం నిర్వహిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది మన సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతీకగా ఈ పండుగ నిలుస్తుంది. ఆ సంస్కృతి సాంప్రదాయాల్ని తర్వాత తరాల వరకు కూడా దాన్ని మనం పాస్ ఆన్ చేయడం కోసం ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్ మా అధ్యక్షులు తిరుమల సూరిబాబు గారు, కార్యదర్శి అల్లూరు శ్రీనివాస్ గారు, వీరి సారథ్యంలో మేమందరం ఒక గ్రీన్ ఆర్మీగా ఫామ్ అయి దేశభక్తి అలాగే సమాజం పట్ల సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ రెండు కూడా పూర్తిగా నిండుగా మెండుగా ఉన్న సంస్థ ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్. ఫర్ ది సేక్ ఆఫ్ పబ్లిక్ వెల్ఫేర్ అండ్ రెస్పాన్సిబిలిటీ, దీనికోసమే మా సంస్థ ముఖ్యంగా పనిచేస్తుంది. ఈరోజు సంస్కృతి గురించి, సాంప్రదాయం గురించి ఒకే లైన్, మీరు ఎవ్వరూ తప్పుగా అనుకోవద్దు. అవకాశం ఉంటే ఇవాళ నుంచి స్టార్ట్ చేయండి. ఆల్రెడీ ఆ ప్రాసెస్లో ఉంటే చాలా సంతోషం. మనం సినిమాల ప్రభావం కావచ్చు, పాశ్చాత్య ప్రభావం కావచ్చు, దాదాపు అందరం కూడా మమ్మీ డాడీతోటి మొదలైపోతుంది. చూడండి, బేసిక్ మన సంస్కృతి అమ్మ నాన్న. నేను కూడా 35-36 ఏళ్ళు వచ్చేదాకా మమ్మీ డాడీయే. తర్వాత నాకు అనిపించింది అమ్మ అనే పదానికన్నా కూడా తీయనైన కమ్మనైనటువంటి పదం ఇంకోటి లేదు. ఆ పదాన్ని మనం మమ్మీ డాడీ అని చెప్పి మన పెద్దలో, లేకపోతే మన సొసైటీయే మనల్ని ఇలా తయారు చేసింది. మార్పు కానీ, డ్యామేజ్ కానీ, అభివృద్ధి కానీ ఓవర్ నైట్ ఎప్పుడు కూడా ఒక రోజులో జరగదు. వ్యవస్థ కుళ్ళిపోతున్నా, వ్యవస్థ మళ్ళీ వికాసం పొందుతున్నా, సంవత్సరాల తరబడి అది పరిమాణం చెందుతూ మనం గ్రహించేటప్పటికీ ఆ టైం ల్యాప్స్ అయిపోతూ ఉంటుంది. మన హిందూ సాంప్రదాయం, మన భారతీయ నాగరికత, మన సంస్కృతి ఇవన్నీ కూడా మన చేయి దాటి వెళ్ళిపోతున్నాయి అని మనం తెలుసుకోవడానికి 30-40 ఏళ్ళ కాలం పట్టింది. ఆ తర్వాత అయినా కూడా ఎవరో ఒకళ్ళు ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, సొసైటీ పట్ల రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఈ విషయాలు టేకప్ చేయండి. మీ మనవల్ని కానీ మనవరాలను కానీ అమ్మా నాన్న అని పిలవడం ఫస్ట్ బేసిక్గా నేర్పించండి. బొట్టు పెట్టుకుని తీరాలని చెప్పి వాళ్ళకి ఒక సాంప్రదాయాన్ని నేర్పించండి. అసలు డైవర్స్ అనే సంస్కృతి భారతదేశంలో ఉందా? ఓల్డ్ ఏజ్ హోమ్ అనే సంస్కృతి భారతదేశంలో ఉందా? ఇవాళ అమ్మా నాన్నలు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నారంటే మన సంస్కృతి చచ్చిపోతుంది. తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో గ్యారేజ్లో జీవీ మాల్ సౌజన్యంతో ఆదివారం సిబ్బందికి సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. 200 మీటర్ల పరుగు పందెం, బ్యాక్ వాకింగ్, స్పూన్ విత్ లెమన్, స్కిప్పింగ్ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ ఏలూరి సత్యనారాయణమూర్తి, అసిస్టెంట్ మేనేజర్ సుధారాణి, గ్యారేజ్ ఇన్ఛార్జ్ చిట్టిబాబు, నాగబాబు, యూనియన్ నాయకులు నాగేశ్వరరావు, రవికుమార్, శ్రీను, రమణ తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక చక్కటి వేదిక కనుక ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు అందరూ కూడా విజృంభించాలి. తమలో ఉన్నటువంటి కళాత్మకత, ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో, స్పోర్ట్స్, వీటిలో టాలెంట్స్ అన్నీ కూడా బయటకు తీసి చూపించాలి. చక్కటి అవకాశం ఇది, దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఈసారి మనం ఈ విధంగా సద్వినియోగం చేసుకుందాము, సరదాగా నిర్వహించుకుందాం అనగానే మనకి జీవీ మాల్ వాళ్ళు మేము మీ అందరికీ కూడా
మరి గిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మేము స్పాన్సర్ చేస్తాం, మీరు నిర్వహించండి అని చెప్పేసి వాళ్ళు మనకి తోడ్పాటు అందించడము, మరి వారి సౌజన్యంతో, జీవి మాల్ వారి సౌజన్యంతో మనం ఇప్పుడు ఈ బహుమతుల ప్రదానం కూడా చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మనం ఈ సంక్రాంతికి ప్రత్యేకత ఏంటంటే రంగవల్లులు. ఈ పోటీలు పెట్టినప్పుడు చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. పెద్ద పండుగ పురస్కరించుకుని భోగి పండుగ నాడు పాతూరులోని 10 మంది నిరుపేద కుటుంబాలకు పాతూరు యూత్ ఆధ్వర్యంలోనూ ఏఎన్సీ మాజీ డైరెక్టర్ దాట్ల జగన్నాథరాజు ఆర్థిక సౌజన్యంతోనూ బట్టలు, బియ్యం సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాతూరు యూత్ సభ్యులు సుంకర ధనబాబు, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్లు మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ యువ నాయకులు కంచెల్ల రాజా, ఎంఎన్ అంబులెన్స్ నాని, పాతూరు సభ్యులు సీతాల మురళి, అనుమోలు శ్రీను, కాసాని చిన్ని, బడేటి సత్యబాబు, టెక్కలి రాజా, కొత్తపల్లి శ్రీను, ఆకుల వెంకటగిరి తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతిలో భాగంగా మా పాతూరి మిత్రులు స్నేహితులు పాతూరి ఆధ్వర్యంలో ఈరోజు సుమారు 10 మంది నిరుపేదలకి బట్టల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. మేము ఏ కార్యక్రమం చేసినా కానీ వ్యక్తిగతంగా ఒక వ్యక్తిగా ఆ కీర్తి వచ్చేలా కాకుండా పాతూరు యూత్ పేరు మీద చేస్తాం. ఎందుకంటే పాతూరు యూత్లో ప్రతి ఒక్కళ్ళు ఇచ్చేవాళ్ళు అందరూ కూడా ఒకే విధంగా ఉంటుంది తప్ప ఇందులో భేదాభిప్రాయాలు ఏముండవు. మా అందరికీ కూడా పాతూరు యూత్ సభ్యులందరికీ కూడా పేరున అందరికీ కూడా భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇచ్చి మంచి కార్యక్రమాలు అందరం కలిపి చేసే విధంగా శక్తినివ్వాలని, అలాగే రానున్న రోజుల్లో ఇంకా ఆ భగవంతుడి దేవుడు మంచి కార్యక్రమాలు చేస్తాం. తాడేపల్లిగూడెం పాతూరులో మా తమ్ముడు దాట్ల జగన్నాథరాజు ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పేదలందరికీ కూడా తను ఆహార ధాన్యాలని అలాగే నూతన వస్త్రాలను అందించడం అనేది తన ఆనవాయితీగా ఇక్కడ జరిపించినటువంటి ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మా పాతూరు యూత్ సభ్యులందరినీ కూడా భాగస్వాములు చేసి ఈ పుణ్యకారంలో మాకు కూడా ఒక భాగస్వామ్యం కల్పించినందుకు తమ్ముడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా తను చేయడానికి ఆ భగవంతుడి ఆశీర్వచనాలు ఉండాలని కోరుకుంటూ, సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మా ప్రాంతంలో ఉన్న ఎవరైతే నిరుపేదలు వృద్ధులు ఉన్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం వారికి ఈ పండుగ రోజున వారు కూడా పండుగ చేసుకునే విధంగా వారికి బట్టలు అలాగే ఈ వస్తువులు అన్నీ కూడా కిరాణా పట్టీలు అన్నీ కూడా అందజేసేటటువంటి జగన్నాథరాజు గారు ఈ మంచి కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేస్తూ వస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా 10 మందికి ఇలాగ వస్త్రాలు అలాగే నిత్యావసర వస్తువులు పంచడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు జగన్నాథరాజు గారు మరెన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. విద్యుత్ బిల్లులలో ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, సర్ఛార్జీలు ఉపసంహరించాలంటూ తాడేపల్లిగూడెం పట్టణ సిపిఐ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్ వద్ద విద్యుత్ బిల్లులను భోగి మంటలలో సోమవారం దగ్ధం చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కర్రి నాగేశ్వరరావు, సిపిఎం పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణులు మాట్లాడుతూ సర్దుబాటు ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు తగ్గించకుంటే ఉద్యమిస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జవాది శ్రీను, దేశంశెట్టి సతీష్, పొట్ట యేసు, కాయల ప్రసాద్, మద్దూరి ఆనంద్, పాల్తీ శాఖ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అడుగుజాడల్లో నడుస్తూ కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారుల మీద ఇంధనం ఛార్జీలు, సర్ఛార్జీలు అలాగే ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి కరెంట్ ఛార్జీలు యొక్క భారాన్ని పెద్ద ఎత్తున పెంచుతూ ఉంది. ఈ కరెంట్ ఛార్జీలు ఇప్పటికే ప్రజలు మోయలేని భారంగా ఉంటే ఇంకా అనేక భారాలు వేయడం కోసం కొత్తగా రకరకాల పేరుతోటి ఛార్జీలు వేయడం చేస్తూ ఉంది. వినియోగదారుడు వాడుకున్న దానికంటే అదనంగా అంటే వాడుకున్న యూనిట్ల కంటే అదనంగా ఈ ట్రూ అప్ ఛార్జీలు, సర్ఛార్జీలు, ఇంధనం ఛార్జీలు అదనంగా పెరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదాహరణకి 300 నుంచి 400 ఉంటే అటువంటి వాళ్ళు 1600, 2000 పైన 3000 వరకు బిల్లు ప్రతి వినియోగదారుడికి కరెంటు బిల్లులు మోత వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ భారం అనే దాన్ని కేంద్ర ప్రభుత్వం అడిగాళ్ళు, ఈ కూటమి ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. ఈ అధికారులకు వచ్చే ముందు మీ అధికారులకు వస్తే ఈ కరెంట్ ఛార్జీలు పెంచమని ఇచ్చినటువంటి హామీని దొంగలో దొక్కే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ కరెంట్ ఛార్జీలు ఎప్పటికీ పెంచుతూ ఉంది. అలాగే దాంతోపాటుగా మన మీద భారాలు వేసే విధంగా స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చే ప్రభుత్వం తీసుకొస్తోంది. కాబట్టి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా సిపిఎం పార్టీ శాఖలు ఈ రోజున భోగి మంటల్లో ఈ విద్యుత్ బిల్లును దగ్ధం చేసి ప్రభుత్వం యొక్క వైఖరిని నిరసన తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం జరుగుతోంది. మేము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని, స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపుతామని, ఏవైతే గత ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు బిగించారో ఆ మీటర్లన్నీ కూడా కాల్చివేస్తామని ప్రగల్భాలు పలికి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు గత ప్రభుత్వం కంటే ఎక్కువ పెంచడం,
అలాగే స్మార్ట్ మీటర్ల బిగింపు కూడా సర్వేగంగా జరపడం చేస్తూ ఉన్నారు. దీన్ని తాడేపల్లిగూడెం సిపిఎం పట్టణ కమిటీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏమైతే చెప్పిందో దానికి వ్యతిరేకంగా పనులు చేసుకెళ్తూ ఉంది. 20,000 కోట్ల రూపాయల భారాన్ని మన రాష్ట్ర ప్రజల మీద మోపడానికి సిద్ధపడింది. వచ్చిన కరెంటు బిల్లు 300 అయితే ఛార్జీల పేరుతో మరో 300 రూపాయలు తగిలించి 600 రూపాయలు కరెంటు బిల్లు వస్తూ ఉంది. రాష్ట్ర ప్రజల జీవన ఉపాధులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. పన్నులు లేక అల్లాడిపోతున్న ఈ రాష్ట్ర ప్రజల మీద మూలిగే నక్కపై తాడికాయ పడ్డ సందంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు వైఖరి చేస్తూ ఉంది. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఏమైతే పెన్షన్ ఛార్జీలు ఉన్నాయో వాటిని అన్నింటినీ తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపాలని, లేని పక్షంలో దశల వారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టి కూటమి ప్రభుత్వానికి తగు బుద్ధి చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని తాడేపల్లిగూడెం పట్టణంలో పలు చోట్ల సోమవారం తెల్లవారుజామునే భోగి మంటలు వేసి సంక్రాంతి పండుగను నున్నా టవర్స్ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు. నున్నా టవర్స్ కుటుంబం అందరికి హ్యాపీ భోగి. అందరికీ హ్యాపీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ భోగి, హ్యాపీ భోగి. అందరికీ శుభోదయం. నా పేరు సిరియంజన. నున్నా టవర్స్ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ భోగి. అంతే. పాత చెత్తంతా ఈ భోగిమంటలు వేసేసాం. కొత్తగా అప్డేట్ ఏంటంటే ప్రతి విషయం కూడా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనే ఆలోచన. మళ్ళీ వచ్చే భోగి దాకా మన నున్నా టవర్స్ హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ భోగి పండగ ఎంతో ఆహ్లాదంగా హ్యాపీగా చుట్టాలందరూ కూడా ఎక్కువగా అల్లుళ్ళని ఎక్కువగా ఇష్టపడతారు. కూతురు వచ్చింది అని చెప్పేసి ఇష్టపడరు, అల్లుళ్ళు వస్తున్నారని చెప్పేసి ఇష్టపడుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా ఈరోజు ఈ భోగి పండుగ చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అలాగే మన అపార్ట్మెంట్లో అందరూ కూడా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. రేపు అనగా మనకు సంక్రాంతి సంబరాలంటే మన సిటీ కేబుల్లో చెప్పలేని అతీతమైన ఆనందాన్ని కలగజేస్తుంది. ముగ్గుల పోటీలు, అలాగే మన అపార్ట్మెంట్లో చిన్నగా ఎంజాయ్మెంట్ జరిగే కార్యక్రమాలు కూడా జరుపుతాము. మన అపార్ట్మెంట్ అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ సంక్రాంతి, భోగి, మకర సంక్రాంతి మా అందరికీ ఎంతో ఆనందంగా, సంతోషంగా, జయకరంగా మమ్మల్ని ఈ రోజు వరకు మమ్మల్ని కాపాడిన దేవుడికి కృతజ్ఞతలు. ఈ సంవత్సరం అంతయు సంతోషానందాలతో, ఆరోగ్య ఐశ్వర్యాలతో అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మా యొక్క ఆకాంక్ష. దేవుడి ఆశీర్వాదం మాకు ఆనంద సంతోషాలు మాకు దయచేయమని, అందరి ఇళ్లల్లో భోగి మంటలు, భోగి సంతోషానందాలు, సంక్రాంతి సంబరాలు జయకరంగా, ఆశీర్వాదకరంగా జరుపుకోవాలని దేవుణ్ణి వేడుకుంటున్నాము.
ముందుగా అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. మా నున్నా టవర్స్ కుటుంబ సభ్యులు అందరం కలిసి ఈ భోగిని ఇలా జరుపుకోవటం అనేటటువంటిది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ సంక్రాంతిలో 3 రోజుల పండగలో మొదటి రోజు అయినటువంటి భోగిని మేమందరం కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మాకులాగానే అందరూ కూడా ఇలానే సంతోషంగా భోగి పండుగని సెలబ్రేట్ చేసుకోవాలని, మీ ఇంట్లో పాత వస్తువులు చెత్త చెదారం ఎలాగైతే భోగి మంటల్లో తగలబెట్టేసి అలాగే కాలం చెల్లినటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా మనం భోగి మంటల్లో తగలబెట్టేసి కొత్త ఆలోచనలతో వినూత్నంగా కొత్తగా ముందుకు సాగేందుకు ఈ భోగితో అంకురార్పణ చేయాలని చెప్పి కోరుకుంటూ మరోసారి భోగి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. శ్రీ వాసవి పంచాయతన క్షేత్రంలో భోగి పండుగ పురస్కరించుకుని లక్ష్మీనారాయణ స్వామి వారికి ఆలయంలో సోమవారం ఉదయం గోదాదేవి కళ్యాణం జరిగింది. ఆర్యవైశ్య సంఘ పెద్దలు చెక్క వెంకటరమణమూర్తి తనయుడు అప్పారావు దంపతులచే రాజన్ ఆచార్యుల బ్రహ్మత్వ్యంలో గోదాదేవి కళ్యాణం జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొర్లేపర రామ దంపతులు, సెక్రటరీ నున్న బాలత్రిపుర సుందరరావు దంపతులు, వైస్ ప్రెసిడెంట్ కొండూరి రాము దంపతులు, జాయింట్ సెక్రటరీ హనుమంతరావు, ఆలయ కార్యదర్శి ఆలపాటి సత్యనారాయణ దంపతులు, ఆర్యవైశ్య మహిళా సంఘం ప్రెసిడెంట్ కొండూరి కనకదుర్గ, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షురాలు పచ్చిపులుసు శారదారాణి, వాసవి వనితా క్లబ్ సెక్రటరీ కామమూరి సునీత, జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం సెక్రటరీ నొన్న శ్రీ నాగలక్ష్మి, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. స్థానిక రామచంద్రరావుపేటలో గల శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో సోమవారం ధనుర్మాసం ముగింపు రోజు భోగి రోజు సందర్భంగా తెల్లవారుజామునే మేళ తాళాలతో బిందెలతో జలాలను తీసుకొచ్చి స్వామివారికి అమ్మవారికి జలాభిషేకం, పంచామృత అభిషేకాలు చేశారు. ఆలయ అర్చకులు ఇవటూరి శశికాంత్ చే పూజలు జరిగాయి. నార్ల వెంకటేశ్వరరావు దంపతులు సమర్పించిన పట్టు వస్త్రాలను స్వామివారికి అమ్మవారికి అలంకరించారు. అనంతరం గోదా రంగనాథ కళ్యాణం జరగగా కళ్యాణ క్రతువులో బోడపాడు వాస్తవ్యులు పెనిమిజ్జి లక్ష్మీనారాయణమూర్తి, రామలక్ష్మి దంపతులు, అంపుజాలపు నోకరాజు, దుర్గాభవాని దంపతులు కూర్చున్నారు. కళ్యాణం అనంతరం అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమాలను మందిర కార్యదర్శి ఇందుకూరి మోహనరాజు పర్యవేక్షణ చేశారు. రామచంద్రరావుపేటలో ఏం చేసినటువంటి శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరం నందు స్వామివారికి ధనుర్మాసోత్సవాలు గత 30 రోజుల నుంచి ఎంతో విశేషంగా ధనుర్మాసం పూజా కార్యక్రమాలన్నీ విశేషంగా జరుగుతూ వస్తున్నాయి. ఈ రోజున స్వామివారికి భోగి పండగ సందర్భంగా ఈ రోజున రంగనాథ స్వామివారికి గోదా రంగనాథ స్వామివారి కళ్యాణ మహోత్సవం ఏర్పాటు చేయబడింది. ఈ యొక్క కళ్యాణోత్సవంలో భక్తులు అలాగే దంపతులు విశేషంగా పాల్గొని పూజా కార్యక్రమాలన్నీ కూడా తిలకించి ఆ యొక్క స్వామివారి కరుణాకటాక్షాలను పొంది స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాం. ఈ రోజుతో ధనుర్మాసం పూర్తవుతుంది. రేపు ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ రోజున ఆఖరి రోజున ఈ యొక్క యోగధ్యాన మందిరం వారి ఆధ్వర్యంలో విశేషంగా ఈ యొక్క గోదా రంగనాథ స్వామివారి కళ్యాణం ఎంతో వైభవంగా నిర్వహించబడింది. భక్తుల మంది కూడా పాల్గొని పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో గత 4 రోజులుగా ధనుర్మాసోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. రోజు ఉదయమే తెల్లవారుజామున 4:30కి కాలువకి వెళ్ళి తీర్థభూమిని తీసుకొచ్చి స్వామివారికి శాలిగ్రామాలకి అభిషేకాలు చేసి అష్టోత్తర శతనామాలతో సహస్రాలతో స్వామివారికి ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈరోజు ఆఖరి రోజుగా ఈ భోగి రోజున శ్రీ గోదా రంగనాథ కళ్యాణం ఎంతో వైభవేతంగా జరుగుతుంది. దీనికి బ్రహ్మవుతులు మరల సురేణ శర్మ గారు ఆధ్వర్యం వహిస్తూ ఆలయ అర్చకులు ఇవటూరి శశికాంత్ శర్మ గారి సహాయంతో దంపతులు భక్తి శ్రద్ధలతో కూర్చుని ఎంతో వేడుకగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ రోజుతో ఈ భోగితో మొత్తానికి ధనుర్మాస కార్యక్రమాలు కూడా పూర్తయినాయి. ఈ పూర్తయిన సందర్భంగా తర్వాత ఎవరైతే పూజారు సుమకట్టారో వాళ్ళందరూ కూడా తీర్థప్రసాదాలు ఇస్తాం. అలాగే ఈ రోజున తీర్థప్రసాదాలు మామూలుగా ఎప్పుడు ఉన్నట్టుగానే ఉంటాయి వాళ్ళు కూడా. స్థానిక తాళ్లముదునూరుపాడులో సంక్రాంతి పురస్కరించుకుని ఆదివారం రాత్రి ముగ్గుల పోటీలను నిర్వహించారు. బేతిరెడ్డి సత్యకృష్ణవేణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ వార్డు తెలుగుదేశం ఇన్ఛార్జ్ బేతిరెడ్డి ఉదయ వెంకట భాస్కర్ రెడ్డి సహకారంతో ఈ ముగ్గుల పోటీలను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ హాజరు కాగా న్యాయ నిర్ణేతలుగా బీజేపీ నాయకురాలు మాజీ కౌన్సిలర్ భోగిరెడ్డి ఆదిలక్ష్మి, అడపా జమున, కాకర్ల సుభద్రలు వ్యవహరించారు. గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం నాయకులు మేడపాటి చెల్లారెడ్డి, ద్వారంపూడి వేణురెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనందరం ఒక పండగ వాతావరణం చేసుకున్నాం తప్ప ముగ్గురు ప్రైజ్ రాలేదనుకోవద్దు. పెట్టిన ప్రతి ముగ్గుకి ప్రైజ్ ఉంది, ఇస్తారు. తీసుకొని సంతోషంగా వెళ్ళమని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ, ఈరోజు ఎంతమంది మా పిల్లలందరూ కదా, మా ఆడపిల్లలందరూ చక్కగా ముగ్గు పెట్టినందుకు మరొకసారి ప్రతి పిల్లలకు కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న యువకులకు కానీ పెద్దలకు కానీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చేసే కార్యక్రమం ఒక చక్కటి పండుగ వాతావరణంలో జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరం ఇంకా ఇంతకు ముందు ఇంకా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తాడేపల్లిగూడెం పట్టణంలోని 3వ వార్డులో సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో బ్రహ్మంగారి గుడి వద్ద భోగి మంటలలో విద్యుత్ బిల్లులు వేసి దహనం చేశారు. సిపిఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విద్యుత్ బిల్లులో వస్తున్న ట్రూ-అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు తగ్గించాలంటూ ఈ దహన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన వాగ్దానాలను అధికారంలోకి విస్మరించారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు భారీ ఎత్తున 7 సార్లు 8 సార్లు ఆ హయాంలో కరెంట్ ఛార్జీలు పెంచాడు. మరి మధ్యతరగతి ప్రజలు కట్టుకోలేకపోతున్నారు. మేము అధికారంలోకి వస్తే కరెంటు బిల్లులు పెంచము, ఇంకా తగ్గిద్దాం అని చెప్పి దాంతోపాటు ఇచ్చేట వస్తువులు తగ్గిద్దాం, డీజిల్, పెట్రోల్, గ్యాస్ అన్నీ తగ్గిద్దాం, మరి ప్రజలకు అందుబాటులో అన్నీ ఉండేలాగా మేము పరిపాలన సాగిస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దాన్ని నమ్మి ప్రజలందరూ కూడా ఓట్లు వేసి ఆయన గద్దెనెక్కించారు. మరి గద్దెనెక్కిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇది డిసెంబర్ నెల బిల్లు, ఈ బిల్లులో 36 యూనిట్లు కరెంట్ కాలితే దానికి 75 రూపాయలు వస్తే దానికి 284 రూపాయలు ట్యాక్స్ వేసి 359 రూపాయలు కట్టమంటున్నాడు. అంటే ఆ రూపాయి కూడా ఇవ్వడం, 360 రూపాయలు కట్టాలి. 75 రూపాయలకి 360 రూపాయలు బిల్లు కట్టమని చెప్పేసి బిల్లు వచ్చింది కదా. మరి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఒకటే చెప్తున్నాం, అర్జెంటుగా ఈ బిల్లులు తగ్గించాలని. లేని పక్షంలో మరి మధ్యతరగతి ప్రజలు తగ్గించే విధంగా ఉన్నాయి, కరెంటు బిల్లులు ఉన్నాయి కాబట్టి వీటిని మీరు చెప్పిన పద్ధతుల్లో అన్నీ అమలు జరపకపోతే మరి ఇదే ప్రజలను కలుపుకొని మరి ముందు వారి పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ చంద్రబాబు నాయుడికి మేము చెప్పడం జరుగుతుంది. పెంటపాడు మండలం ఉమామహేశ్వరం గ్రామంలో సంక్రాంతి పండుగలో భాగమైన భోగి పండుగ నాడు ప్రతి ఏటా ఆ గ్రామ నాయకులు కొండ్రెడ్డి హైమావతి నివాసంలో బొమ్మల కొలువును నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఈ ఏడాది కూడా వివిధ బొమ్మలను సేకరించి మన సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాల వారికి అందించాలనే ఆశయంతో బొమ్మల కొలువును నిర్వహించినట్లుగా కొండ్రెడ్డి హైమావతి తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులు, గ్రామంలో మహిళలు, పిల్లలు వచ్చి ఆసక్తిగా తిలకించారు. ధనుర్మాసం ప్రారంభమైంది. డిసెంబర్ 15వ తారీఖు నుంచి జనవరి 15వ తారీఖు వరకు జరుగుతున్నాయి. ఈ నెలల్లో కూడా గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ వీధులలో కళకళల రంగవల్లులతో కళకళలాడుతూ ముత్యాల ముగ్గులతోటి, హరిదాసనామ సంకీర్తనలతోటి, గంగిరెద్దుల నాట్యాలతోటి, జంగం దేవరలో బుడబక్కల వారు వాయిద్యాలతోటి కళకళలాడుతూ మారుమోగుతూ ఉంటాయి. ఈ నెల రోజులు కూడా ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ముందుకు సాగుతారికి, వరి నాట్లు వేసుకోవడానికి సంయుక్తం అవుతారు. కావున ఈ సంక్రాంతి సందర్భంగా మరుగున పడిపోతున్న కళలని కొంత భావితరాల వారికి గుర్తు చేయాలనే ఉద్దేశంతో గ్రామాల్లో మళ్ళీ ఈ సంక్రాంతి గురించి కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో ఈ ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు నిర్వహించటం, ఈ బొమ్మల కొలువులు, ఈ గోబొమ్మలని నిర్వహించటం భావితరాల వారికి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఇప్పుడు మళ్ళీ అందరూ కూడా మొదలు పెడుతున్నారు. రేపు జరగబోయే భావితరాల పిల్లలందరూ కూడా దీన్ని ప్రతి వాళ్ళు కూడా పాటించాలని కోరుతున్నాను. స్థానిక కేఎస్ఎన్ కాలనీలోని మార్గశిరం పౌర్ణమి పురస్కరించుకుని అనంతమ్మ తల్లి గుడి వద్ద భక్తులు పూజలు నిర్వహించారు. చోడగిరి పెద్దబాబు, ఏఎంసీ వైస్ చైర్మన్ చోడగిరి చిన్నబాబు ఆధ్వర్యంలో అన్నవరం సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. భక్తులు వ్రతంలో కూడా పాల్గొన్నారు. ప్రసాద వితరణ జరిగింది. సిపిఐ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు తాడేపల్లిగూడెం రూరల్ మండలంలోని రూరల్ నవాబుపాలెంలో సిపిఐ నాయకులు ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లును భోగి మంటలలో వేసి దగ్ధం చేశారు.
నవాబుపాలెంలోని అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రాయ్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో కండెలి సోమరాజుతో పాటు కండెలి విజయ, ఆర్ అనూష, కండెలి రమేష్, నేకూరి జయ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.